స్వామియే శరణమయ్యప్ప. ఇవాళతో 41 రోజు దీక్ష ముగించుకుని మేము ఇడుముళ్ళు కట్టించుకోవడానికి వెళ్తున్నాం. మా గురుస్వామి వేరే గుడికాడ కడతాడు. ఆ గుడికాడ మేము ఇదంతా చేసుకుంటాము. సో ఇలా ప్రతి ఇయర్ ఇట్లాగే ఇంటికాడ కొట్టుకుని మేము వెళ్తాము. సో బయలుదేరేసాము ఇట్లా అలా వెళ్తున్నాము. అంటే పొద్దున్నే మంచు బాగా ఉంది స్వామి, మామూలుగా లేదు. చూడండి ఇదిగోండి, అసలు కనీసం సూర్యుడు కూడా కనిపించట్లా మనకి. మామూలుగా అయితే సూర్యుడు ఎదురు కళ్ళల్లో బాగా కొడతాడు. సో చూశారు కదా, నెక్స్ట్ ఇడుముళ్ళు అవన్నీ చూద్దాము. మా గురుస్వామి కూడా చూపిస్తాం. సో చెప్పాను కదా స్వామి, మా గురుస్వామి అని. ఈ స్వామి 18 పళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు కనీసంగా మళ్ళీ శబరికి వెళ్తున్నాడు. సో చాలా మంచిగా చెప్తారు, ఏదైనా చాలా మంచిగా చెప్తారు. సో చూడండి మాది వీడియో. ఇడుముళ్ళు అంతా ఎలా కడతారో ఏంటో మొత్తం ప్రాసెస్. అభిషేకం స్వామికే స్వామికే ముద్దర టెంకాయ స్వామికే ముద్దర టెంకాయ స్వామికే ముద్దర టెంకాయ స్వామికే ముద్దర టెంకాయ స్వామికే వాసియే శరణమయ్యప్ప ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప శమక పన్న బదనట్ట అధిపతియే శరణమయ్యప్ప వాసియే శరణమయ్యప్ప ధర్మ శాస్త్ర రూపణే శరణమయ్యప్ప జ్యోతియే శరణమయ్యప్ప ధారణే శరణమయ్యప్ప వాసియే శరణమయ్యప్ప ధర్మ శాస్త్రవే శమక పన్న బదనట్ట అధిపతియే శరణమయ్యప్ప స్వరూపణే శరణమయ్యప్ప జ్యోతి వీడియో పనులు శబరిమలైకు 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 స్వామియే ఇంకా అయిపోయింది స్వామి. ఇంకా హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చి నాకు నా నెత్తి మీద ఇడి మీద పెట్టేసి నేను గుడి చుట్టూ ప్రదక్షిణం చేసేసిన తర్వాత ఇంకా అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దండలు వేయడము అవన్నీ ఇంకా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ వేరే చోట మా ప్రేమ స్వామి ఇడుములు వేసుకుంటున్నాడు. సో అక్కడికి వెళ్ళిపోవాలి మేము ఈవినింగ్ కల్లా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేసి చూపిస్తా. సో స్వామి చూస్తున్నారు కదా, మా ప్రేమ స్వామి అంటే ఇడుముళ్ళు తీసి పెడుతున్నాడు కదా నెత్తి మీద, ఆ స్వామి ప్రేమ స్వామి. సో మా అందరికీ గురుస్వామి ఆ స్వామి. ఇప్పుడు ఆ స్వామి వెనకాల మేము శబరి యాత్రకి వెళ్తున్నాం. సో ఆ స్వామి తెలుసు కదా మీకు, అయ్యప్ప సాంగ్స్ పాడతాడు. సో ఆ స్వామిని మేము చూపిస్తాం ఇంకా ముందు వీడియోస్లో. ఓకే, నెక్స్ట్ మేము ఇప్పుడు ఎట్లా వెళ్తున్నామంటే ఈ గుడికాడ నుండి మేము పాదయాత్రతో వెళ్తాము. సో మేళాలతో వాళ్ళతో వెళ్తాము. సో అదంతా చూడండి మీరు. స్వామి శరణమయ్యప్ప. ఇంతలోకి మాకు ఒక స్వామికి అయ్యప్ప స్వామి వచ్చారు. సో అదిగా చూడండి మీరు. చూశారు కదా, ఆ అయ్యప్ప స్వామి చాలాసేపు ఉన్నాడు మీద. సో ఇంకా అట్లాగే నడుచుకుంటే వెళ్ళి మేము ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది బస్సు ఉంటుంది. ఇంకా బస్ కాడికి వెళ్ళి మేము బస్ ఎక్కుతాము. సో ఇంతలో హారతి అన్నీ చేసుకుని ప్రాసెస్ చాలా ఉంది మధ్యలో. ఆ ప్రాసెస్ చేసుకుని ఇలా నడుచుకుంటా ఆ మేళాలతో వెళ్ళిపోతాం. వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి ఇంకా మేము యాత్ర స్టార్ట్ చేస్తాము. సో ఇంకా మీకు చూడాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి, మీకు అన్నీ చూపిస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇవాళ శ్రీశైలం వచ్చాము. ఇక్కడ వంట చేస్తున్నాము చూడండి అందరూ. ఇక మత్తకారం స్వామికి అక్కడ స్వామి తుకారం స్వామి ఏమేస్తున్నావు? బజ్జీ వేస్తున్నావా? అయితే తినడే మనకి ఇంక పని. మా స్వామి వంట మేస్త్రీనే అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే ఆ స్వామి ఫ్రెష్ అప్ అయితే వెళ్తాడు. అందువల్ల మన స్వామి బజ్జీ వేస్తున్నాడు. అడిగండి 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 దొంగలు అడిగండి.
స్వామి శరణమయ్యప్ప. శ్రీశైలం దర్శనం అయిపోయింది స్వామి. ఇంకా మహానందికి వెళ్తున్నాం ఇప్పుడే. చూడండి ఎంత బాగుంది. సో స్వామి ఇంకా మేము శ్రీశైలం నుండి దిగేస్తున్నాము. ఇంకా అయిపోయింది మాకు శ్రీశైలం దర్శనం అంతా అయిపోయింది, చాలా మంచిగా చేసుకున్నాము. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో కానీ స్వామి మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు స్వామి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీ వీడియో వస్తుంది మీకు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.